రాజ్యభోగములను త్యాజ్యముల్గావించే కవితా ఖండికా శతావధానం అని నేను 97 సంవత్సరంలో చేశాను. అది ప్రత్యేకమైన శతావధానం. అందులో సమస్యలు దత్తపదులు ఉండవు, కేవలం వర్ణనలే ఉంటాయి. ఒకసారి అప్పట్లో 90 నుంచి 2000 వరకు పద్య కవిత్వానికి వచన కవిత్వానికి పెద్ద యుద్ధం జరిగింది. సాహిత్యవేత్తలందరికీ బాగా తెలుసు. పత్రికల నిండా అవే గొడవలు ఉండేవి. పద్యం గొప్పదంటే వచనం గొప్పది, పద్యానికి బాడి కడతామని ఒకళ్ళు, వచనం పనికిరాదని ఒకళ్ళు దెబ్బలాడుకునే రోజుల్లో అవధానాల మీద ఒక సవాల్ వచ్చింది. అవధానాలన్నీ ఊరికే పద్యాల్లో చెబుతారు కానీ కవిత్వం ఏమీ ఉండదు, ఏదో తోచింది ఊరికే గణాలు సరిపోయేలా చెప్పేస్తారు అంతే. అంటే 100 పద్యాలు కవితామయంగా ఉండేలాగే శతావధానం చేస్తా అని సవాల్ చేసి చేసిన అవధానం. సమస్యలు దత్తపదులు ఉండవు, మీ ఇష్టం వచ్చిన అంశం ఇవ్వండి, ఆ అంశం మీద 10 పద్యాలు చెబుతాం, 10 అంశాలు 10 పదులు 100 పద్యాలు అని సవాల్ చేసి కాకినాడ సూర్యకళామందిరంలో 97లో చేసినటువంటి శతావధానం. అందులో మొదటి అంశంగా కోటమర్తి నరసింహమూర్తి గారని కీర్తిశేషులు కొవ్వూరులో ఉండేవారు, వారు భీష్ముడు అనే అంశం ఇచ్చారు. అప్పుడు చెప్పినటువంటి పద్యాలు ఇవి. రాజ్యభోగములను త్యాజ్యముల్గావించే అంపశయ్య మీద అరుణయోగి, రాజ్యభోగములను త్యాజ్యముల్గావించే అంపశయ్య మీద అరుణయోగి, వినిచినాడు మనకు విష్ణు సహస్రము, వినిచినాడు మనకు విష్ణు సహస్రము, సర్వవేద మంత్ర సారమదియే, సర్వవేద మంత్ర సారమదియే. భీష్ముని చరిత్ర ఎంత వైభవోపేతమైనదో అంత దౌర్భాగ్య సముపేతమైంది కూడా. చీకటి వెలుగుల్ని రెండూ సంపూర్ణంగా చూశాడు ఆయన. త్యాగం కారణంగా ఎంత కీర్తి పొందాడో ఆ త్యాగం కారణంగానే అంత దుఃఖం కూడా పొందాడు. అసలు నేను ఎందుకు త్యాగం చేశాను అని ఆయన బాధపడ్డాడు. ఎందుకంటే రామాయణంలో రాముడి త్యాగం సుఫలమైంది, భారతంలో భీష్ముడి త్యాగం విఫలమైంది. ఆయన త్యాగం చెయ్యకుండా ఉంటే బాగుండేది. ఈ దుర్యోధనుడు ఎవడు మాట్లాడడానికి, రాజ్యమే అయింది, ఆయన కొడుకులు కూడా ఆయన అంశతోనే పుట్టేవాళ్ళు. అందుకని భీష్ముడు రాజ్యం చేయలేదు, భీష్ముడు రాజ్యం చేయలేదు అని నేను అనుకున్నా. అటల్ బిహారీ వాజ్పేయి 6 ఏళ్ళు పనిచేశాక ఆ లోటు తీరిపోయింది అనుకున్నాను. 6 ఏళ్ళు ఆజన్మ బ్రహ్మచారి అయిన అటల్ బిహారీ వాజ్పేయి దేశాన్ని 99 నుంచి 2004 వరకు 98 నుంచి కూడా 6 ఏళ్ల పాటు పరిపాలించాక ఆ లోటు తీరిపోయిందిరా, మరో బ్రహ్మచారి పరిపాలించాడు అనుకున్నాం. ఆయన వయస్సు, ఆయన పాండిత్యం అన్నీ అలాగే ఉండేవి, ఆయన తాత్విక దృష్టి అన్నీ అలాగే ఉండేవి. కానీ భారతంలో మాత్రం భీష్ముడి త్యాగం రాముడి త్యాగంలాగా సఫలం అవ్వలేదు, విఫలమైంది. ఆయన్ని త్యాగమూర్తిగానే మనం గుర్తిస్తున్నాం, ఆ కాలంలోనూ గుర్తించారు. అందరినీ తిరస్కరించి మాట్లాడే దుర్యోధనుడు కూడా భీష్ముడు ఏదైనా చెబితే చేతులు కట్టుకుని వినేవాడు. ఎందుకంటే వాడికి కూడా అంతర్గతంగా ఉన్న అభిప్రాయం ఏమిటంటే ఆయన వదలబట్టే కదా మనకొచ్చింది ఇది, లేకపోతే ఎక్కడది అని. ఇంకేదైనా ద్రోణాచార్యులు మరొకరు చెబితే ఏదో కొంచెం అటు ఇటుగా వినేవాడేమో, కానీ మైత్రేయ మహర్షి ఉపదేశం చేసిన కాలేసుకు విన్నాడు వాడు. అటువంటి వాడు కూడా భీష్ముడు ఏమయ్యా దుర్యోధన అనగానే ఏమిటి తాతగారు అనేవాడు, వెంటనే అటెన్షన్లోకి వచ్చిన స్కూలు పిల్లాడిలాగా. హెడ్ మాస్టర్ పిలవగానే అటెన్షన్లోకి వచ్చిన స్కూలు పిల్లాడిలాగా ఏమిటి తాతగారు అనేవాడు. త్యాగం యొక్క గొప్పతనం అటువంటిది, మనం గ్రహించాలి. అందుకే వేదంలోన కర్మణాన ప్రజయాధనేన త్యాగేనైకే అమృతత్వమానసుహు అని చెబుతారు. ఓ మానవ, నువ్వు చేసిన కర్మల వల్ల కానీ కార్యక్రమాల వల్ల కానీ ఏమీ ఆనందం కలగదయా? ఏదో అందులో ఆనందం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, అన్నీ ఉంటాయి. నా ప్రజయ, నీ సంతానం వల్ల కూడా నీకేం ఆనందం కలగదయా? సంతానం అంటే అర్థం ఏంటి? కొన్ని సభలు పెట్టినప్పుడు చూడండి, మీటింగ్ ఫాలోడ్ బై డిన్నర్ అంటారు. మీటింగ్ తర్వాత డిన్నర్ ఉంటుంది. చాలామంది డిన్నర్కే వస్తారు, మీటింగులకు రారు. ఊళ్ళోకి వచ్చినా కూడా ఒక్కోసారి మామూలుగా వచ్చేవాళ్ళకంటే ప్రసాదం పెట్టే రోజున, అన్నప్రసాదం పెట్టే రోజున ఎక్కువ వస్తారు. అది సహజం. అది పాపం వీళ్ళు ఏదో ఆనందిస్తూ ఉంటారు. అవన్నీ అన్నప్రసాదం కోసం వచ్చేవాళ్ళు ఎవరు, జ్ఞానప్రసాదం కోసం వచ్చేవాళ్ళు ఎవరు తెలుసుకోవాలి. అందుకని అలాగే మీటింగ్ ఫాలోడ్ బై డిన్నర్ అనంటే సంతానం ఫాలోడ్ బై సంతాపం లెక్క. ముందు సంతానం, దాని వెనకాలే సంతాపం. అనేక సమస్యలు వస్తే ముందు వాళ్ళ ఆరోగ్యాల గురించిన చింత, తర్వాత వాడు చదువు గురించిన చింత, తర్వాత వాడి ర్యాంకు గురించిన చింత, ఆ ర్యాంకులన్నీ వచ్చాక వాడికి ఎంసెట్ సీటు గురించి చింత, తర్వాత ఇంజనీరింగ్ గురించి చింత, అన్నీ వచ్చాక టీసీఎస్లో వచ్చిందా లేదా చింత, ఆ తర్వాత వాడికి పెళ్ళయిందా లేదా పెద్ద చింత. ఇన్ని వస్తే పెళ్ళి అవ్వదు.
ఆ పెళ్లి కూడా అయింది అనుకోండి, వాళ్ళు తిన్నగా ఉన్నారా అనేది పెద్ద సమస్య. ఆ వారం వారం కనుక్కుంటూ ఉండాలి బాగానే ఉన్నారా. ఇదివరకు పెళ్లి చేస్తే ఇంకేం మాట్లాడక్కర్, ఇప్పుడు అలా కాదు, బాగానే ఉన్నారా అని అడుగు. ఏమో ఎప్పుడే బాంబు పేలుతుందో తెలియదు. తీరా పోనీ వాళ్ళు బాగానే ఉన్నా 10 ఏళ్ళైనా పిల్లలు కలగరు, అది సమస్య. మళ్ళీ ఈ అత్తమామలకి తల్లిదండ్రులకి ఏమిటో పెళ్ళి అయింది కానీ పిల్లలు కలగర. అంటే జీవితం చివరి వరకు సమస్యామయంగానే ఉంటుంది. అది ఇంకా అంటే సంతానం వల్ల కూడా నీకు ఆనందం కలగదని వేదం చెప్పింది. నా ప్రజ అంటే అదే అర్థం. నా ధనియనా ఇన్ని 100 కోట్లు సంపాదించినా నీకు ఆనందం కలగదు, అది తెలుస్తూనే ఉంది. 100 కోట్లు సంపాదించిన వాళ్ళు పొద్దున్న 30 బిళ్ళలు, సాయంత్రం 30 బిళ్ళలు వేసుకుంటున్నారు కానీ ఆనందంగా లేదు. శనగపప్పు మింగినట్టు మింగుతున్నాడు ఒక్కొక్కడు ఇంత దగ్గరెట్టుకుని. ఎందుకంటే బాగా డబ్బులు పెరిగిపోయాయి విపరీతంగా. అవి ఏం చేసుకోవాలో తెలియదు, ఎక్కడ దాచాలో తెలియదు. ప్రభుత్వానికి పన్ను కట్టడం ఇష్టం ఉండదు. కట్టకుండా దాచాలంటే ఎవడొస్తాడో. ఇదివరకు అయితే 10 ఏళ్ల క్రితం వరకు ఈడీ బోడీ ఎవరు లేరు. ఇప్పుడు ఈడీ దాడులు ఎక్కువైపోయాయి ఎక్కడికక్కడ. ఐటీ ఈడీ ఈ మధ్య వినిపిస్తున్నాయి బాగా పదాలు. అందుకని ఇదో భయం ఇక్కడ. అంచేతను ఇదే, అది వేదం ఎప్పుడో చెప్పింది, మనం గ్రహించట్లేదు. ఊరికే వేద పండితులు కనపడగానే మమ్మల్ని ఆశీర్వదించమన్నా వెళ్ళిపోవడం అంతే. వాళ్ళు ఏం ఆశీర్వదించారు? ఇందాక ఆశీర్వదించిందంటూ వింటే జీవితంలో తప్పు చేయమండి, అనుమానం లేదండి. జీవితంలో తప్పు చేయమండి, అది అర్థమైతే. ధర్మాన్న ప్రమదితవ్యం, సత్యాన్న ప్రమదితవ్యం, భూత్యైన ప్రమదితవ్యం, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం, స్వదేవపితృకార్యాభ్యాం న ప్రమదితవ్యం, సత్యం వద ధర్మం జర. ఏం మాటలవి ఏ జాతిలో చెబుతారు? ఒక్క హైందవ జాతిలో మాత్రమే సాధ్యమైన మాటలు. పైగా చిన్నపిల్లలకి చెప్పిన మాటలు. పండితులు పెద్దవాళ్ళు చదువుతున్నారు కానీ వేద విద్యార్థులకు చెప్పింది అది. ప్రమదితవ్యం అని ఎవరన్నారు? గురువు శిష్యుడితో అన్నాడు. శిష్యుడు వయస్సు ఎంత? 10 ఏళ్ళు. 10 ఏళ్ల లోపు శిష్యుడికి చెప్పిన మాటలు అవి. పండితుడికి చెప్పిన మాటలకు పండితుడికి ఇవి చెప్పడం ఏమిటి? వాళ్ళు ఎలాగో పాటిస్తూ ఉంటారు వాటిని. పిల్లలకి చెప్పారు అంటే పిల్లల దగ్గర నుంచి సత్యం పట్ల, ధర్మం పట్ల అంత శ్రద్ధ వహించారు. ఎవరికైనా ఏదైనా ఇచ్చాం, శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం, సంధి తెలియకపోతే అనుమానం వస్తుంది. శ్రద్ధగా ఇమ్మంటున్నారా అశ్రద్ధగా ఇమ్మంటున్నారని. శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం లెక్కది. అక్కడ సవర్ణ దీర్ఘ సంధి. శ్రద్ధయా దేయం, ఎవరికైనా ఏదైనా ఇస్తే చాలా భక్తిగా ఇవ్వండి, శ్రద్ధగా ఇవ్వండి, నిర్లక్ష్యంగా ఇవ్వకండి. అశ్రద్ధయా అదేయం, అశ్రద్ధగా ఇవ్వకండి. విదురుడు విందు చేశాడు శ్రీకృష్ణ పరమాత్మకి, అది భక్తిపూర్వకంగా చేసిన విందు. శబరి విందు చేసింది రామచంద్రమూర్తికి, అది శ్రద్ధాపూర్వకంగా చేసిన విందు. విదురుని విందులో భక్తి ప్రధానం, శబరి విందులో శ్రద్ధ ప్రధానం. అందుకే విదురుడు భక్తిలో పడిపోయి పళ్ళు కింద పడేసి తొక్కలు పెట్టాడు, కానీ స్వామివారు తినేసాడు. భక్తి ప్రధానం అక్కడ. శబరి విందు అలా చేయలేదు, ప్రతి పండు చూసి బాగుందో లేదో చూసి పుట్టింది శ్రద్ధ. అదే శ్రద్ధయా దేయం అశ్రద్ధయా అదేయం అంటే. భక్తి బాగానే ఉంది, మరి అవతల వాడు తినద్దు, ఆయన శ్రీకృష్ణుడు కాబట్టి తిన్నాడు. మా బోటు గడికి తొక్కలు పెడితే ఏం తినాలి? మీ ఎందుకు భక్తి నాకు ఎక్కువ ఉండి నేను తొక్కలు పెడితే. అంచేత అశ్రద్ధయా అదేయం. మన ఇంటికి వచ్చిన వాళ్ళకి సామాన్య మానవులే కాబట్టి శబరిలాగే చెయ్యాలి విందు, విదురుల్లా కాదు. కృష్ణ పరమాత్మ వస్తే అంత అదృష్టం పడితే చూద్దాం, అప్పుడు మనకు ఒళ్ళు తెలవదు, ఆయనే చేసుకుంటాడు విందు, మనకు తెలుస్తుంది ఏమిటి. ఇది గుర్తుపెట్టుకుంటే ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా చీకటి వెలుగులు ఉంటూనే ఉంటాయి, సుఖదుఖాలు ఉంటూనే ఉంటాయి. భీష్ముని జీవితంలో ఆయనే ఆలోచించుకుంటే ఒక దౌర్భాగ్యం ఏమిటి అంటే, సప్త సంతానముల తల్లి చప్పరించి, సప్త సంతానముల తల్లి చప్పరించి, ఎలకో తన్ను బ్రతికించి నిన్ని ఏళ్ళు. సప్త సంతానముల తల్లి చప్పరించి, ఎలకో తన్ను బ్రతికించి నిన్ని ఏళ్ళు. గురువుతో పోరు సల్పెను కొరివి కొరకు. ఆ అంబ అది కొరివి, అది దానికోసం పోరు చేయాల్సి వచ్చింది. పరశురాముడు దానికి ఆశ్రయం ఇచ్చాడు. ఏమనాలి? మహావిష్ణువు అవతారం. అంత అజ్ఞానంతో ఉంటే ఎలాగా? అంబకు ఆశ్రయం ఇయ్యాలా, భీష్ముడికి ఆశ్రయం ఇయ్యాలా? అంబ ఉద్దేశం ఏమిటి, భీష్ముడు ఉద్దేశం ఏమిటి? ఎవరినో ప్రేమిస్తుందా? భీష్ముడు తీసుకెడితే వెళ్ళిపోతుందా? తీరా వాళ్ళు ఊరు వెళ్ళాక చెబుతుందా నేను ఎవరినో ప్రేమించానని? పోనీ నువ్వు ప్రేమించావు బాగానే ఉందమ్మా, మాకెందుకు గోల, మనవో చోట మనసో చోట నువ్వు వెళ్ళిపోమన్నాడు ఆయన. ఇంకా అంతకంటే ఏముంటుందండి మరి? అది వెళ్ళిపోవచ్చుగా. వెళ్ళిపోయిందట. సాల్వుని అడిగిందట, ఆయన వదిలేశాడు, నువ్వు ప్రేమించుకోండి. వాడెంత గొప్ప ప్రేమికుడు అంటే, పరాయి మొగాడు నీ చెయ్యి ముట్టుకున్నాడు కాబట్టి నేను నిన్ను చేపట్టను. ఇదే ప్రేమ లక్షణం, ఇదే ప్రేమ లక్షణం. ఆవిడ ఎవరి మీద కక్ష కట్టాలండి? వాడి మీద కక్ష కట్టాలి. పరాయి మొగాడెవడో ముట్టుకున్నంత మాత్రాన్ని నాతో కాపురం చేయనంటున్నావు అంటే నువ్వేం భర్తవరా, నువ్వేం ప్రేమికుడురా అనగా ఆవిడ వాడి మీద కక్ష కట్టడం మానేసి విచిత్రంగా వాడు చేయి ముట్టుకోబట్టి కదా ఈయన వద్దంటున్నాడని భీష్ముడి మీద కక్ష కట్టిండి. ఎంత దారుణం, ఎంత దారుణం. ఎవరు నేరస్తులు, ఎవరికి శిక్ష? మన మనస్సులో ఉండే ఆలోచన అండి ఇది.
మనకి ఎవడైనా ఇష్టమైతే వాడు తాగినా పర్వాలేదు, తిరుగుపోతేనా పర్వాలేదు, పేకాటాడినా పర్వాలేదు, మనకి ఇష్టమయ్యాడు కాబట్టి. మనకి ఇష్టం లేకపోతే ధర్మరాజు అయినా పర్వాలేదు నేరాలు చెబుతాం మనం. అంటే ఇష్టమే, ఎంతసేపు ఇష్టమే, నాకు ఇష్టం. మొత్తం మానవ జీవితంలో కాదమ్మా, ప్రపంచంలో వస్తున్న రాబోయే సమస్య మనటికి ఒకటే కారణం, రెండో కారణం లేదండి. మీరు పరిశీలించుకోండి. ఇష్టానికి ధర్మానికి మధ్యలో జరిగే ఘర్షణే సమస్య, లేకపోతే సమస్య రాదు అసలు. ఇష్టం ధర్మం, నీ ఇష్టం ఒకటి ఉంటుంది, లోకంలో ధర్మం ఒకటి ఉంటుంది. ధర్మం ప్రకారం నీ ఇష్టం మార్చుకోవాలి, కానీ నీ ఇష్టం ప్రకారం లోకం అంతా మారదు. ఇక్కడ మన ఇష్టం మన మనస్సుకు సంబంధించింది, అది మార్చుకుంటే అయిపోయాయి. దాన్ని మానేసి లోకాన్ని అంతటినీ మార్చేస్తాం మనం. మీరు మారండి, ఈ చెప్పేవాడు మారడం. మొత్తం అన్ని సమస్యలకి, ఇంట్లో సమస్యల దగ్గర నుంచి ఇంటర్నేషనల్ సమస్యల వరకు ఇదే కారణం అండి. ఉక్రెయిన్ వాడు ఎవరితో చేరాలో నిర్ణయించుకోవడం వారి ఇష్టం, వారి ధర్మం. పుతిన్ ఎలా నిర్ణయిస్తాడండి? వాడి దేశం నుంచి విడిపోయారు కదా, స్పష్టంగా ఉంది ధర్మం ఒక. నీ దేశం నుంచి విడిపోయి వారు ఒక దేశం పెట్టుకున్నాక వారు నాటోతో కలిస్తే పీటోతో కలిస్తే నీకెందుకు గొడవ? అదేమిటది? లేదు, నువ్వు నేను చెప్పినట్టు వినాలి, పశ్చిమ దేశాలతో కలవకూడదు, నాతోనే కలవాలి, లేకపోతే నేను పేల్చేస్తా. 3 ఏళ్ళు అయింది, ఏం పేల్చాడో తెలియట్లా. ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళందరినీ చంపించేస్తున్నాడు మొత్తం. అన్నీ అనుమానాస్పద మరణాలే. కానీ ఇవేం చేయలేదండి. ఇవాళ నిన్న మనం చనిపోయిన నావల్సీ ఆయన భార్య ఇప్పుడు ప్రతిజ్ఞ చేసింది, నా భర్తను 47 ఏళ్లకు అన్యాయంగా చంపారు, నా భర్త పుతిన్కి వ్యతిరేకంగా ఏ ఉద్యమం చేశాడో దాన్ని నేను చేయబోతున్నానని చెప్పింది ఆవిడ. ఎంతమందిని చంపేస్తాడు? అధర్మం కోసం పోరాడేవాళ్ళు రెచ్చిపోయి పోరాడుతూ ఉంటే ధర్మం కోసం పోరాడాల్సిన మనం ఎందుకంటే చేతులు ముడుచు కూర్చుంటున్నాం? నాకు అర్థం కావట్లా. ధర్మం కోసం కూడా చేతులన్నీ లేవాలమ్మా. చేతులు ముడుచుకొని కూర్చుంటే కుదరదు. ఇక్కడ ఎవడి కర్మాన వాడు పోతాడనే సిద్ధాంతానికి కట్టుబడకుండా వాడు మన కర్మకే పోవాలి ఖచ్చితంగా. వాడు తప్పు చేశాడు, ఘోరం జరిగింది, నేరం జరిగింది, కనీసం మన కుటుంబానికి జరిగింది, మన వ్యక్తిగత జీవితానికి జరిగింది, మనం ఏ చర్య తీసుకోమా? దద్దమ్మల్లో కూర్చుంటాం ఇంట్లో. ఎక్కడ వాడు పాపాన వాడే పోతాడన్నాం. 10 ఏళ్ళు పోయిన తర్వాత వాడు కొడుకు ఏదో రోడ్డు మీద ప్రమాదం జరిగితే నాకు అన్యాయం చేయబట్టి, ఇదంతా నాటకాలమ్మ, చేతకాంతనం ఇది. వాడు స్కూటర్ సరిగ్గా నడపలేదు, ప్రమాదం జరిగింది, నీ కర్మ వల్ల జరగలేదు. అక్కడ నువ్వు కుట్టేదేపో కొట్టాల్సిందే. మనకి చేతకాక మాట్లాడుకునే మాటలు ఇవి. మన కుటుంబాలకి మనకు అన్యాయం చేసి మన స్థలాలు పొలాలు ఆక్రమిస్తే వాడే పోతాడు. వాడు పోడంటే మనం పోయేలా చేయాలి. ఎందుకు సైన్యం తక్కువైండు కూడా పాండవులు పోరాడారు. కృష్ణ పరమాత్మ ఆవేపోయేందుకున్నాడు. చుట్టరికం కోసం కాదండి. దుర్యోధనుడు కూడా చుట్టరికమే. అర్జునుడు భావమరిది, దుర్యోధనుడు విజయం కూడామా. సాంబుడు కృష్ణుడు కొడుకు, వాడికి సాక్షాత్తు దుర్యోధనుడు కూతురునిచ్చి పెళ్లి చేశారు. అది ప్రేమ వివాహమే. మరి దుర్యోధనుడు వియ్యంకుడు, ఈయనేమో భావమరిది. పెద్ద తేడా ఏముంది అక్కడ? పాండవ పక్షపాతి అంటాం కృష్ణుడిని, చాలా తప్పండి. దేవుడు ఎప్పుడు మనుషుల పట్ల పక్షపాతం కదమ్మా, దేవుడు ధర్మ పక్షపాతి. అందుకని పాండవ పక్షం. పాండవ పక్షపాతం ఏమిటి? అర్జునుడి మీద ప్రేమ. ఏమిటి ప్రేమ? అర్జునుడి మీద ప్రేమ ఉంటే అభిమన్యుడిని కాపాడొద్దు, అర్థం లేని మాట. అర్జునుడి ప్రాణాలన్నీ అభిమన్యుడి మీద ఉన్నాయి కదా, ఆయన కాపాడలేదే. అర్జునుడే, అభిమన్యుడే. అర్జునుడికి ఉన్న భగవద్ విశ్వాసం అభిమన్యుడికి లేదు. వ్యాసభారతం చదివితే అర్థమవుతుంది. వాడు షుగర్ వేరు, వాడు పొగరు వేరు. వాడు వెళ్ళిపోయాడు, ఎందుకు చెప్పలేదు ఇక్కడ. అర్జునుడు భక్తి విశ్వాసాలు వేరు. అంచేది భక్తి విశ్వాసాలతో మనం సత్యధర్మాలను వదలకుండా ఉంటేనే భగవంతుడు మనల్ని కాపాడతాడు తప్ప రోజు గుడి చుట్టూ తిరిగినంత మాత్రాన్ని కాపాడతాడు అనుకోవడం పొరపాటది. నువ్వు ఎందుకు తిరుగుతున్నావు, ఇంటికి వెళ్ళి పని చేసుకోకంటాడు ఆయన. ఎందుకంటే మనం మొక్కుకుంటే 108 ప్రదక్షిణాలు చేస్తాం. ఇల్లు ఊడవడానికి మాత్రం పని మనిషిని పెడతాం, నమశివాయ. ఈ ప్రదక్షిణ అక్కడ చేయొచ్చు కదా, ఇంట్లో 6 గదులు తుడుచుకోవచ్చు కదా, నెలకు 2000 కలిసి వస్తాయి. అబ్బాయి చేయమండి. అది మానేసి ఇక్కడికి వచ్చి మొత్తం 108 ప్రదక్షిణాలు చేస్తాను. ఇక్కడ దేవుడు ఏమనుకుంటాడు, నీ ఇల్లు ఊడ్చుకోపోయి ఇక్కడ నా చుట్టూ తిరుగుతున్నావు, నీ వల్ల ఇక్కడ ఊడవలసి వస్తుంది. మన పనులు మనం చేయమండి. ఇంట్లో పనులు చేయం, బయట పనులు చేయం, ఆఫీసులో పనులు చేయం, గుడి చుట్టూ తిరుగుతూ ఉంటాం. అక్కడ ఆయనకి విసుగొచ్చేస్తుంది. మా ఆవిడ నేను మాట్లాడుకోవాలి, నువ్వేంటి ఇక్కడ రమాసహితంగా నేను ఇక్కడ కూర్చుని అన్నవరం నుంచి వచ్చి ఇక్కడ మకాం పెడితే నువ్వేంటి మాకు ఇక్కడ ఇవ్వడం, మా ఏకాంతానికి అడ్డం పో అంటాడు ఆయన. మనం ఈ ప్రదక్షిణాలు, ఈ పూజలు, అర్చనలు బాగా చేస్తామండి. సొంత జీవితాన్ని మాత్రం ఎప్పుడు ఆలోచించం. అసలు అది మనం తప్పు చేస్తున్నాం, ఒప్పు చేస్తున్నాం ఆలోచించం. భీష్ముడు ఆలోచించాడు, నిలబడ్డాడు, కాబట్టి గురువుతో పోరాడాడు. గురువు స్వయంగా నేను చెప్తున్నాను చేయబోయండి, గురువు చెప్పినంత మాత్రాన చేయాలని. శత్రువురపి గుణాగ్రాహ్య దోషావాచ్య గురోరపి. వ్యాసభారతంలో ఉన్న మాట ఇది ఖచ్చితంగా. కేవలం గురువు అని గౌరవించాల్సిన అవసరం లేదు, కేవలం తండ్రి అని గౌరవించాల్సిన అవసరం లేదు, కేవలం పెద్దలు అని గౌరవించాల్సిన అవసరం లేదు. వారు ధర్మానికి కట్టుబడితేనే గౌరవించాలని చెప్పింది శాస్త్రం. ఒకవేళ ధర్మానికి కట్టుబడకపోతే ఎవరు చేసి చెప్పించాలో వాళ్ళ చేసి చెప్పించాలి, సున్నితంగా చెప్పించాలి.
కొడుకు సరిగ్గా పని చేయకపోతే తండ్రి ఏమంటాడు, బుద్ధి లేదా అంటాడు. తండ్రి సరిగ్గా పని చేయకపోతే కొడుకు బుద్ధి లేదా అనకూడదమ్మా, కానీ మతి లేదా అనాలి. రెండు ఒకటే. మీరు శబ్దమంజలు చెబితే ఇకారాంత స్త్రీలింగ మతి బుద్ధి అనుకుంది అర్థం. కానీ తేడా లేదా మాటలో? కొడుకు సరిగ్గా ఉండకపోతే అరే బుద్ధి లేదురా అంటాడు, తప్పు లేదు. కానీ తండ్రి సరిగ్గా లేదనుకో, ఏ నాన్నగారు మతి లేకుండా అని నాన్నగారు అని మతి లేకుండా, మొత్తం మీద ఇద్దరికి లేదని అర్థమవుతుంది. వాడికి మతి ఉంటే వీడు ఎందుకు పుడతాడు? కానీ మాట్లాడే మర్యాద అది. పెద్దలు చెప్పినంత మాత్రం చేసి మనం ఎవరు చెప్పలేదు. అంత మొండిగా ఎలా చేస్తారు? శుభ్రంగా పుచ్చుకునే అలవాటు వాడు కొడుకుని సీసాదమ్మంటాడు. పితృవాక్య పాలన అంటే అక్కడ శ్రీరాముడు పితృవాక్య పాలన, నీ సీసావాక్య పాలన ఒకటే. ఖచ్చితంగా నేను తేనని చెప్పాలి. అప్పుడే తల్లిదండ్రుల్లో కూడా మార్పు వస్తుంది. వీళ్ళ తల్లిదండ్రులకి చెప్పాల్సి వస్తుంది. పిల్లలకి ఏంటండి మార్పు అక్కడ వస్తుంది. అందుకే వ్యతిరేకించాడు భీష్ముడి నుంచి మనం నేర్చుకోవాలి. భీష్మాచార్య సందర్భంగా మీరు